మహాకుంభమేళాలో ప్రధాని మోదీ ప్రస్తుతం పర్యటిస్తున్నారు. తర్వాత పుణ్యస్నానాన్ని ఆచరిస్తారు. లైవ్ లో చూద్దాం. गंगा के अवतरण के बाद समूचे कुरुक्षेत्र में और समूचे देश में धर्म की स्थापना में अपनी महत्वपूर्ण भूमिका निभाई। तो भीष्म अष्टमी के दिन और माघ अष्टमी के दिन प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचे हैं त्रिवेणी तट पर और स्नान करेंगे। स्नान का कर्तव्य परायण स्वरूप में एकनिष्ठ भाव से सत्यनिष्ठ भाव से प्रधानमंत्री नरेंद्र मोदी 2047 तक भारत को एक आत्मनिर्भर भारत बनाने के लिए कृत संकल्प है और उसी संकल्प की सिद्धि का ये महायज्ञ है और ये उसी की अभ्यर्थना होगी, ये उसी की पूजा होगी, ये उसी की आराधना होगी। जी अश्विनी, 13 जनवरी के पौष ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ప్రాంతంగా మహాకుంభమేళా కొనసాగుతోంది. త్రివేణి సంగమంలో కొన్ని కోట్ల మంది భక్తజనం పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ మహాకుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు. త్రివేణి సంగమ ప్రాంతాన్ని ప్రస్తుతం బోట్లో విహరిస్తూ ప్రధాని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు భక్తుల రద్దీతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయి ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ప్రస్తుతం గంగానదిలో విహరిస్తున్నారు. అనంతరం గంగానదికి ప్రార్థనలు చేయబోతున్నారు ప్రధాని మోదీ. ఆ తర్వాత త్రివేణి సంగమంలో యోగి ఆదిత్యనాథ్తో కలిసి ప్రధాని మోదీ పుణ్యస్నానాన్ని ఆచరిస్తారు. మొత్తానికి మోదీ రాక నేపథ్యంలో ప్రయాగ్రాజ్ వద్ద ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది. భారీ భద్రత నడుమ ప్రస్తుతం ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే గతంలో ఎప్పుడూ చూడనంతగా మహాకుంభమేళాకు ప్రముఖుల రాక అనేది కొనసాగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు అటు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ కూడా వచ్చి ఇక్కడ స్నానం ఆచరించారు. ఆ తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ రోజు మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ రాకతో ఆ ప్రాంతమంతా కూడా ఒక ఆధ్యాత్మిక శోభతో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. మనం చూస్తున్నాం ప్రస్తుతానికి గంగా నదిలో ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో కలిసి గంగానది పైన విహరిస్తున్నారు. చుట్టూ జరుగుతున్న ఏర్పాట్ల పైన అలాగే కుంభమేళాలో ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం పట్ల ఇప్పటికే ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు ప్రయాగ్రాజ్లో ప్రస్తుతం ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. నగరంతో పాటు చుట్టుపక్కల కుంభమేళా వద్ద కూడా భారీ భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సంగమం వద్ద ప్రస్తుతం ప్రధాని మోదీ ఉన్నారు, పడవలో విహరిస్తున్నారు. కనిపిస్తున్న భక్తులకైతే అభివాదం చేస్తున్నారు. ఆయన మనం చుట్టూ కూడా చూస్తున్నాం కొన్ని కోట్ల మంది భక్తులు అక్కడికి చేరుకుని పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. గంగానది తీరం వద్ద చాలా మంది భక్తులైతే వేచి ఉన్నారు. వారికి అభివాదం తెలియజేస్తూ ప్రధాని మోదీ వెళ్తున్నారు. మరి కాసేపట్లో కుంభమేళా ప్రాంతం వద్దకు చేరుకుంటారు. పర్యటన తర్వాత గంగానదిలో పుణ్యస్నానం ఆచరిస్తారు. ఆ తర్వాత గంగానదికి ప్రార్థనలు కూడా చేయబోతున్నారు ప్రధాని మోదీ. త్రివేణి సంగమం వద్ద అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రధాని రాక సందర్భంగా ప్రయాగ్రాజ్లో ఒక ప్రత్యేక సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది. स्वर्ग में देवगढ़ भी यही निरंतर गान करते हैं कि जिसने भारतवर्ष में जन्म लिया है वो पुरुष हम देवताओं से भी ज्यादा बड़भागी है, सौभाग्यशाली है, क्योंकि उसे भारत की इस देवधरा पर धर्म धरा पर जन्म लेने का अवसर प्राप्त हुआ है। और हमारे पुरखों ने ही बहुत पहले ही जब सागर को मथा था तो भारत की भौगोलिक सीमाओं को अभिन्यास करते हुए कहा था कि उत्तरम यत् समुद्रश्च हिमाद्रश्च व दक्षिणम वर्षम तद भारतम नाम भारतीय यत्र सरस्वती। यानी कि दुनिया के लोग जब राज्य संकल्पना, जब राष्ट्र राज्य की संकल्पना भी नहीं थी, तब हमारी भौगोलिक सीमाओं को, हमारी आध्यात्मिक सीमाओं को, हमारी धार्मिक सीमाओं को, हमारे पुरुषार्थ की सीमाओं को व्याख्यायित करते हुए हमारे पहचान को, हमारे अभिमान को स्थापित करते हुए भारतवर्ष और यहाँ के संतति को भारतीय कहा गया। प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचे हैं तीर्थराज प्रयागराज। तीर्थराज प्रयागराज यानी सभी तीर्थों का राजा, सभी तीर्थों का सम्राट, और जिसके लिए प्रशस्ति
पूरे संस्कृत वाङ्मय में की गई है। मंत्रदृष्टाओं में जिसके अभिनंदन में गीत लिखे हैं, अभिनंदन में श्लोक लिखे हैं। कहा गया है कि श्रुति प्रमाणम स्मृत्या प्रमाणम पुराणमप यत्र परम प्रमाणम यत्रास्ति गंगा यमुना प्रमाणम स तीर्थराजो जयति प्रयाग। यानी जिनकी महत्ता के विषय में वेद प्रमाण है, स्मृतियां प्रमाण है, पुराण जिनका प्रमाण देते हैं, और सबसे बड़ी बात जहां गंगा और यमुना जिसकी महत्ता का स्वयं प्रमाण देते हैं, ऐसे तीर्थराज। ప్రపంచంలో అతిపెద్ద కుంభమేళా జరిగే ప్రాంతం ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మహా కుంభమేళా వద్దకు చేరుకున్నారు. త్రివేణి సంగమం వద్ద ప్రస్తుతం బోట్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి విహరిస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. త్రివేణి సంగమంలో మరి కాసేపట్లో గంగా నదికి ప్రార్థనలు చేసిన అనంతరం పుణ్యస్నానం ఆచరిస్తారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ కంటే ముందు చాలా మంది ప్రముఖులు ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న ఈ మహా కుంభమేళా ప్రాంతానికి చేరుకుని వారంతా పుణ్యస్నానాలు చేశారు. మరీ ముఖ్యంగా ఎప్పుడూ లేనట్టుగా క్యాబినెట్ మినిస్టర్స్ కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, ఉపరాష్ట్రపతి కూడా వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈసారి జరిగే కుంభమేళా ఎంతో ఆధ్యాత్మిక శోభ, అలాగే ఎన్నో పుణ్య దినాలతో పాటు కలిసి వస్తున్న కుంభమేళా కనుక ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు ప్రధాని మోదీ నేరుగా ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్తో పాటు త్రివేణి సంగమ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ భద్రత కొనసాగుతోంది. మోదీ రాక నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి భద్రత నడుమ ప్రధాని పర్యటన కొనసాగుతోంది. మనం చూస్తున్నాం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ప్రధాని మోదీ గంగా నదిలో విహరిస్తున్నారు. చుట్టూ తీరం వద్ద ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ కూడా ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారు. మరి కాసేపట్లో అక్కడకు చేరుకుంటున్న కోట్లాది సంఖ్యలో చేరుకుంటున్న సాధువులు సంతువులతో కూడా ప్రధాని మోదీ సమావేశం కాబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో అక్కడ ఇన్ని రోజులు కుంభమేళా సందర్భంగా జరిగిన ఏర్పాట్లకు సంబంధించి వారు సంతృప్తి వ్యక్తం చేశారా లేదా, లేకపోతే ఇంకా మంచిగా కార్యక్రమం చేపట్టాలంటే ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటికి సంబంధించి, అలాగే ఉత్తరప్రదేశ్ అంటేనే ఒక ఆధ్యాత్మిక వాతావరణం, ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించే ప్రాంతం. కాశీ, వారణాసి లాంటి అనేక పుణ్య ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాలన్నింటి అభివృద్ధికి సంబంధించి కూడా అక్కడికి చేరుకునే సాధు సంతువులతో ప్రధాని మోదీ మాట్లాడతారు అన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం 3 నదుల సంగమమైన త్రివేణి సంగమ ప్రాంతంలో ప్రధాని మోదీ పడవలో విహరిస్తున్నారు. చుట్టూ ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు వెళ్తున్నారు. మరి కాసేపట్లో గంగా నదికి ప్రార్థనలు నిర్వహిస్తారు. అలాగే పుణ్యస్నానం కూడా ఆచరిస్తారు. అరైల్ ఘాట్లో ప్రధాని మోదీ పుణ్యస్నాన చేయబోతున్నారు. అక్కడికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా మహాకుంభమేళా కమిటీతో పాటుగా అటు యూపీ సర్కారు కూడా చాలా జాగ్రత్తగా చేపట్టింది. మరి కాసేపట్లో పుణ్యస్నానం కూడా చేయబోతున్నారు. అయితే ఒకవైపు కోట్లాది మంది భక్తులు చేరుకుంటున్నారు. వారికి అలాగే ప్రధాని రాక సందర్భంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ప్రస్తుతం అక్కడ మనం సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా అటు భక్తులు పుణ్యస్నానాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు సంగమంలో ప్రధాని మోదీ బోట్లో విహరిస్తూ కూడా చుట్టూ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఇన్ని రోజులు మహాకుంభమేళాకు సంబంధించి 45 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ మహాకుంభమేళాకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, గతంలో జరిగిన ఘటనలు లాంటివి జరగకుండా ఉండటం కోసం యూపీ సర్కారు ఎలాంటి చర్యలు చేపడుతోంది, భక్తుల నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది. ఎందుకంటే ఎంతో మంది సాధు సంతువులు అక్కడ చేరుకుంటారు. ఎన్నో కోట్ల మంది హిందువులతో పాటుగా దేశ విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటారు పుణ్యస్నానాలు ఆచరించేందుకు. వారందరికీ సంబంధించి సౌకర్యాల ఏర్పాట్లో అంతా కూడా సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అన్న అంశాలకు సంబంధించి కూడా మోదీ తెలుసుకుంటున్నట్టుగా మనం చూడొచ్చు. అలాగే యోగి ఆదిత్యనాథ్ కూడా దీనికి సంబంధించి ప్రతి ఘాట్ వద్ద చేసిన ఏర్పాట్లను కూడా ప్రధాని మోదీకి చూపిస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా రాజ్ న్యూస్ ఆ విజువల్స్ మీకు అందిస్తోంది. ప్రస్తుతం గంగా నదిలో మోదీ, యోగి ఆదిత్యనాథ్ విహరిస్తున్న దృశ్యాలు. మరి కాసేపట్లో అరైల్ ఘాట్ వద్దకు చేరుకుంటారు ప్రధాని మోదీ. గంగా నదికి ప్రార్థనలు నిర్వహించిన అనంతరం
పుణ్యస్నానం ఆచరిస్తారు. సో మహాకుంభమేళా సందర్భంగా దాదాపు మౌని అమావాస్య సందర్భంగా, అలాగే ఆ తర్వాత వచ్చిన పౌర్ణమి సందర్భంగా కానివ్వండి, లేకపోతే ప్రత్యేక దినాలు చాలా వచ్చిన నేపథ్యంలో కొన్ని కోట్ల మంది భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. తొక్కిసలాట ఘటన కూడా జరిగినప్పటికీ కూడా చాలా అప్రమత్తంగా ఉండి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు నిన్న పార్లమెంట్లో కూడా ఈ మహాకుంభమేళాకు సంబంధించి విపక్షాలు కూడా గొంతు లేవనెత్తిన నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, ఇంకా మరికొద్ది రోజుల పాటు, ఇంకా ఫిబ్రవరి 3వ వారం వరకు కూడా మహాకుంభమేళా ఉన్న నేపథ్యంలో ముగిసే వరకు కూడా అంతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అటు యోగి ఆదిత్యనాథ్తో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చూస్తున్నాం మనం, గతంతో చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళాకు చేరుకున్న కోట్లాది మంది భక్తుల నుంచి అయితే ఎక్కడా పెద్దగా విమర్శలు లేనప్పటికీ కూడా చిన్న చిన్న అసౌకర్యాలు అనేవి ఉంటాయి. ఇన్ని కోట్ల మంది చేరుకునేటప్పుడు వారికి సంబంధించి అటు భక్తులు కూడా ఎంతో సంయమనంతో పుణ్యస్నానాలు ఆచరించి అంతా ఒక క్రమ పద్ధతిలో వెళ్లే విధంగా ఏర్పాట్లయితే ఉత్తరప్రదేశ్ సర్కార్ చేస్తోంది. అయితే మొత్తానికి ఉత్తరప్రదేశ్ అంటేనే ఒక ఆధ్యాత్మిక శోభ విరాజిల్లే ప్రాంతం. సో అలాంటి ప్రాంతానికి ప్రధాని మోదీ రాకతో మరింత ఆకర్షణగా అనిపిస్తోంది ఆ ప్రాంతం అంతా కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం గంగానదిలో ప్రధాని మోదీ యోగి ఆదిత్యనాథ్తో కలిసి విహరిస్తున్నారు. సో ఫుల్ సెక్యూరిటీ కొనసాగుతోంది. అటు ప్రధాని మోదీ నదిలో విహరించే సందర్భంలో కానివ్వండి, అటు ఉత్తరప్రదేశ్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా అడుగడుగున పూర్తి స్థాయి భద్రత కొనసాగుతోంది. కొన్ని కోట్ల మందిలో మధ్యలోకి ప్రధాని మోదీ వచ్చిన సందర్భంలో సాధారణ కంటే కూడా భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అనేవి చేసింది యూపీ సర్కారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో అరైల్ ఘాట్లో ప్రధాని మోదీ పుణ్యస్నానాన్ని ఆచరిస్తారు. సో ఒక హిందువుగా మనం చూసాం, గతంలో కాశీ వారణాసిలో కూడా పుణ్యస్నానాలు ఆచరించిన సందర్భంలో యావత్ దేశం కూడా ప్రధాని మోదీ ఎలాంటి పద్ధతిని అనుసరిస్తారు, ఎలా అక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు. ఈరోజు కూడా అదే మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో కొనసాగుతోంది. ప్రధాని మోదీ రాక సందర్భంగా ఒక ఆధ్యాత్మికత అనేసరికి ఒక సింబాలిక్గా తీసుకునే ప్రధాని మోదీ అక్కడ ఎలా ఉంటారు, ఆయన ఎలా ఇక్కడ పుణ్యస్నానంలో పార్టిసిపేట్ చేస్తారు అన్నది కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. సో ఇప్పటికే చాలామంది ప్రముఖులు మహాకుంభమేళా జరిగిన త్రివేణి సంగమ ప్రాంతానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అటు భక్తులకు అభివాదం చేస్తూ కూడా ప్రధాని మోదీ తన గంగానది విహారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రధాని వెంట ఉన్నారు. కుంభమేళా ఏర్పాట్లకు సంబంధించి వివరాలను యూపీ సీఎం ప్రధానితో చెప్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి మరి కాసేపట్లో అరైల్ ఘాట్లో ప్రధాని మోదీ పుణ్యస్నానాన్ని ఆచరిస్తారు, గంగానదికి ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న కొన్ని కోట్ల మంది సాధు సంతువులతో ప్రధాని మోదీ సమావేశమవుతారు అన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో నిర్వహించిన కుంభమేళాల్లో అనేక ఘటనలు జరిగాయి. కొన్ని వెలుగులోకి రాని ఘటనలు కొన్ని అయితే, మరికొన్ని అప్పటి సర్కారు పెద్దగా సీరియస్గా తీసుకొని కుంభమేళా ఏర్పాట్లు చేయలేదు అని చెప్పేసి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసారి యోగి ఆదిత్యనాథ్ అధికారం చేపట్టిన తర్వాత వస్తున్న మొదటి మహా కుంభమేళా కనుక ఈ కుంభమేళా దృష్టిలో పెట్టుకొని ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎక్కడా వైఫల్యం అనేది కనిపించకుండా నిర్వహించాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇప్పటి వరకు కూడా చాలా సీరియస్గా యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి సాధు సంతువులను అలాగే ఆధ్యాత్మికంగా హిందూ సంఘాలను కానీ అందరినీ సంప్రదించి దీనికి సంబంధించి గడిచిన ఏడాది కాలం నుంచే ఒక పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తూ కూడా ఇప్పటి వరకు కుంభమేళా కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించగలిగారు. సో మరి కొన్ని రోజుల పాటు కుంభమేళా ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు రాకుండా అంతా ప్రశాంతంగా కుంభమేళా ముగించాలి అన్న ఉద్దేశంతో అటు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా చేపడుతోంది. ప్రస్తుతం మనం రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ప్రధాని మోదీ గంగా నదిలో విహరిస్తున్న దృశ్యాలు. సో మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. అలాగే స్పెషల్ సెక్యూరిటీ కూడా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్తో పాటు ప్రయాగ్రాజ్ ప్రాంతంలో త్రివేణి సంగమ ప్రాంతంలో మరీ ముఖ్యంగా భారీ భద్రత నడుమ ప్రధాని మోదీ గంగానదిలో ప్రస్తుతం బోట్లో విహరిస్తున్నారు. సాధు సంతువులతో సమావేశం అవుతారు. వారు ఎంతవరకు సంతృప్తి చెందారు కుంభమేళాకు సంబంధించి, అలాగే ఉత్తరప్రదేశ్లో మరికాస్త ఆధ్యాత్మిక శోభ పెంచేందుకు ఎలాంటి చర్యలు భవిష్యత్తులో చేపట్టాలి, దీనికి సంబంధించి కూడా సాధు సంతువులతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్తో పాటు కాశీ, వారణాసి లాంటి అనేక
ముఖ్యమైన ప్రాంతాలు. ఎందుకంటే గంగా నది అంటేనే ఒక పవిత్రమైన నదిగా భావిస్తారు. అలాంటిది 3 నదుల సంగమ ప్రాంతం. అందులో ప్రతి దగ్గర కూడా, ప్రతి ఘాట్ వద్ద కూడా పుణ్యక్షేత్రాలు ఉంటాయి. వాటన్నింటి అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గంగా నది ప్రక్షాళనకు సంబంధించి కానివ్వండి, అక్కడికి చేరుకుంటున్న కోట్లాది మంది భక్తుల సౌకర్యాలకు సంబంధించి ప్రతి అంశానికి సంబంధించి కూడా రెగ్యులర్గా వచ్చి అక్కడ ఉండి వెళ్ళి చాలామంది సాధు సంతులు ఉంటారు. వాళ్ళందరితో కూడా మాట్లాడి భవిష్యత్తులో ఈ ప్రయాగ్రాజ్ ప్రాంతంలో ఇంకా ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అన్న అంశాలకు సంబంధించి కూడా ప్రధాని మోదీ సమావేశం అవుతారు. దానికి సంబంధించి వారి దగ్గర నుంచి కొన్ని వివరాలు కూడా తీసుకుంటారు అన్నట్టుగా తెలుస్తోంది. సో మరి కాసేపట్లో ప్రధాని మోదీ అరైల్ ఘాట్ వద్దకు చేరుకుంటారు, పుణ్యస్నానాన్ని ఆచరిస్తారు. మొత్తానికి ప్రయాగ్రాజ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్న నేపథ్యంలో అక్కడైతే ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది. భక్తులంతా కూడా చూస్తున్నాం మనం. ఘాట్ ఒడ్డు నుంచే ప్రధాని మోదీకి వారంతా కూడా అభివాదం చేస్తున్నారు. ఒకవైపు భక్తులు పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి, మరోవైపు అక్కడ ఏర్పాట్లంతా కూడా యోగి ఆదిత్యనాథ్తో కలిసి పరిశీలిస్తున్నారు ప్రధాని మోదీ. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. బోట్ పైన కూడా మనం చూడొచ్చు మహాకుంభ్ 2025 అంటూ కూడా ఒక కుంభమేళాకు నిదర్శనంలా ఉన్న ఒక బోట్ మనకు కనిపిస్తోంది ఆ బ్యానర్తో. సో దాంట్లోనే ప్రధాని మోదీ విహరిస్తున్నారు. మరి కాసేపు మొత్తం అన్ని ఘాట్లకు సంబంధించి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆయన అరైల్ ఘాట్ వద్దకు చేరుకుంటారు. అక్కడే గంగా నదికి ప్రార్థనలతో పాటుగా పుణ్యస్నానం సైతం ఆచరిస్తారు. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, అలాగే క్యాబినెట్ మంత్రులు, యోగి ఆదిత్యనాథ్తో పాటు చాలా మంది ప్రముఖులు అటు దేశ విదేశాల నుంచే కాకుండా దేశంలోని ప్రత్యేక ప్రాంతాల నుంచి వచ్చే సాధు సంతువులతో పాటుగా ప్రముఖులంతా కూడా పుణ్యస్నానాలు ఆచరించారు. మరీ ముఖ్యంగా మౌని అమావాస్య సందర్భంగా కొన్ని కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత రాబోతున్న మహా కుంభమేళాలో పాల్గొనే అవకాశం ఉంటుందో లేదో అని చాలామంది భక్తులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే ఈ రోజు ప్రధాని రాక సందర్భంగా కూడా అటు ఉత్తరప్రదేశ్తో పాటుగా ప్రయాగ్రాజ్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ భద్రత కొనసాగుతోంది. మనం చూస్తున్నాం, ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. మొదటి రోజు నుంచి కూడా ఇదే స్థాయిలో మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు అయితే కొనసాగుతున్నాయి. ఇన్ని కోట్ల మందిని కంట్రోల్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇన్ని కోట్ల మందికి సంబంధించిన సౌకర్యాల ఏర్పాట్లో కానివ్వండి, వారందరినీ ఎంత జాగ్రత్తగా వచ్చారో అక్కడి నుంచి అంతే జాగ్రత్తగా వారి వారి ప్రాంతాలకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయటంలో కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం చాలా పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. సో అక్కడక్కడ చిన్నపాటి అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా కుంభమేళా అయితే అంతే స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ రోజు ప్రధాని మోదీ రాక సందర్భంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే యావత్ దేశం ఈరోజు చూస్తుంది. ప్రధాని మోదీ పుణ్యస్నానానికి ప్రయాగ్రాజ్ చేరుకుంటే గనక అక్కడికి చేరుకుంటారు. మహాకుంభ్ బదులుగా నమో కుంభ్ అంటూ కూడా అక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో ప్రయాగ్రాజ్ చేరుకున్నారు ప్రధాని మోదీ, గంగానదిలో విహరిస్తున్నారు యోగి ఆదిత్యనాథ్తో కలిసి. తర్వాత గంగానదికి ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పుణ్యస్నానాన్ని ఆచరించిన అనంతరం సాధు సంతువులతో సమావేశమవుతారు ప్రధాని మోదీ. ఇప్పటివరకు మనం చూసుకుంటే కుంభమేళాకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. సో సీఎం యోగి ఆదిత్యనాథ్ అడిగి అన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. మరి కాసేపట్లో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమ ప్రాంతాల్లో పుణ్యస్నానాన్ని ఆచరిస్తారు ప్రధాని మోదీ.